నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులారా, నేను మీ అలెగ్జాండర్. తెలంగాణ తొలిదశ పోరాటంలో మలిదశ పోరాటంలో ప్రధానంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు లేకుండా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు లేకుండా, తెలంగాణలో ఉండే ఏ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు లేకుండా అసలు తెలంగాణ ఉద్యమమే లేదు. నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి 1969 తొలిదశ తెలంగాణ మూమెంట్ కావచ్చు, మలిదశ తెలంగాణ మూమెంట్ కావచ్చు, కాసో శ్రీకాంతాచారి డిసెంబర్ 4, 2009 మొదలుకొని ఈ 2024 వరకు ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఆంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా, ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, ఆంధ్ర కుటిల రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన యుద్ధ వీరులు ఉస్మానియా విద్యార్థి నాయకులు. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి ఆవిరి ఊదిన వాళ్ళు, ఆక్సిజన్ అందించిన వాళ్ళు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు. 360 పైచిలకు మంది నాడు తొలిదశ తెలంగాణ పోరాటంలో విద్యార్థి నాయకులు అమరులైతే, మలిదశ తెలంగాణ పోరాటంలో సుమారు 1300 మంది అమరులైరు. వాళ్ళ యొక్క నెత్తుటి త్యాగాల మీద తెలంగాణ నిలబడి ఉంది. వాళ్ళు చేసే పోరాటంలో అడుగడుగున ఆకలి, అవమానాలు, అణిచివేతలు, లాఠీ దెబ్బలు, ముళ్ళగంచెలు దూకి 100ల కొద్ది కేసులు వాళ్ళు చెర్లపల్లి జైళ్ళల్లో, చెంచలగూడ జైళ్ళల్లో మగ్గి ఉన్నారు. నేడు పదవులు పొంది పదవులలో మరి విలాసవంతంగా అధికార లాంఛనాలతో అంగరంగ వైభవంగా మరి పదవులో కొనసాగుతున్న వాళ్ళు, పదవులని ఒక ఆభరణంగా చూస్తున్న వాళ్ళు, అవకాశంగా తీసుకుంటున్న వాళ్ళు, పదవులని అడ్డు పెట్టుకొని సంపాదించుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మరి గతంలో కేసీఆర్ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిరు కదా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల్ని మరి పట్టించుకోవట్లేదని, వాళ్ళ త్యాగాలని, వాళ్ళ పోరాటాన్ని వాడుకుంటూరని, వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకుంటూరని గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిరు కదా. మరి 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఉస్మానియా విద్యార్థి నాయకులకి చాలామందికి అవకాశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో, అంటే కార్పొరేషన్ చైర్మన్లుగానో, జడ్పీటీసీలుగానో తదితర రంగాల్లో పలు అవకాశాలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఈ యోధులకి, ఈ పోరాట విద్యార్థి నాయకులకి మరి ఎందుకు పదవులు ఇవ్వడం లేదు? ఇక్కడ మీకు బోర్డు మీద కనబడుతున్న వాళ్ళు, ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ పిహెచ్డి చేసిన వాళ్ళు, డాక్టరేట్ పొందిన వాళ్ళు. ఏ రకంగా చూసినా, చదువులలో చూసినా, పార్టీ కోసం పనిచేసిన దాంట్లో చూసినా, తెలంగాణ మట్టి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం పోరాటం చేస్తున్న మహోన్నత నాయకులు ఉస్మానియా విద్యార్థి నాయకులు. ఇతర కేయు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, పాలమూరు కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు. మహిళల మీద దాడులు జరుగుతున్నప్పుడు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద దాడులు జరుగుతున్నప్పుడు, సినిమా రంగంలో మోసాలు జరుగుతున్నప్పుడు, వార్తాపత్రికల మీద, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, మరి ఇదే తెలంగాణ సంపదని దోపిడీ చేస్తున్నప్పుడు, మలిదశ తెలంగాణ పోరాటంలో చాలా ఉద్యమాల్లో వీళ్ళు ఉన్నారు.
అంటే సాగరారం తీసుకున్నా, ఓ రకంగా ఉస్మానియా యుద్ధ బేరీలు తీసుకున్నా, ఉస్మానియాలో యువ గర్జనలు చేసిన, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిరుద్యోగ గర్జనలు చేసిన, యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు వంట వార్పు చేసిన, అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ఉస్మానియా విద్యార్థి నాయకులు వాళ్ళ పాటతోటి తెలంగాణ ఉద్యమాన్ని పోరాటాన్ని నడిపించారు. వాళ్ళ యొక్క అక్షరాలతోటి తెలంగాణ ఉద్యమానికి ఆయువు పోసారు. మరి నిజంగా పదవులు దక్కాల్సింది వీళ్ళకి కదా, నిజంగా అధికారం రావాల్సింది వీళ్ళకి కదా. మరి ప్రజా పరిపాలనలో మరి ఉస్మానియా విద్యార్థి నాయకులకే ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఈ ప్రజా పరిపాలన అందిస్తున్నాం అంటున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డిలకు వచ్చిన పదవులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎందుకు రావడం లేదు? మీ జనాభా ఎంత? మీ జనాభా నిష్పత్తిలో మరి తెలంగాణ జనాభా 3,52,00,000 2011 ప్రకారం అనుకుంటే, మరి ఆ లెక్కల ప్రకారమైన మీ దామాష నిష్పత్తి ఎంత జనాభాది? మీకు వచ్చిన పదవులన్నీ? మరి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఉస్మానియా విద్యార్థి నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కులాలకు చెందిన నాయకులకు సంబంధించిన నిష్పత్తి ఎంత? వాళ్ళకు రావాల్సిన పదవులు ఎంత? నిరుద్యోగ జేఏసీలు నడిపించిన మానవతరాయికి పదవేది? ఎన్నో లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గిన దరువేళ్ళనకు పదవేది? అడుగడుగున ప్రతిపక్ష పార్టీలని తన తెలివితో చాకచక్యంగా అడ్డుకట్ట వేస్తూ వాళ్ళ కుట్రలని, కుతంత్రాలని, వాళ్ళు చేస్తున్న మోసాలని, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎండగట్టిన అద్దంకి దయాకర్కి పదవేది? ఎన్నో మహోన్నత ఉద్యమాల్లో గొంతెత్తి పాడి ఎలాంటి స్వార్థం లేకుండా పార్టీ కోసమే బతికిన వరంగల్ రవాణాకు పదవేది? ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, తెలంగాణ ఉద్యమకారుల్ని అణచివేస్తుంది అని చెప్పి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఖమ్మం కేంద్రంగా ఉస్మానియా నుండి ఖమ్మం వరకు ఒక వారధిగా నిలబడ్డ పిడమర్తి రవికి పదవేది? ఎన్నో తెలంగాణ ఉద్యమాలను నడిపించిన మందాల భాస్కర్కి పదవేది? గెల్లుసీనన్నకు పదవేది? నిరుద్యోగ చైతన్య యాత్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక యువకుడిగా ముందరికొచ్చి తన జీవితాన్ని పార్టీ కోసం ధారపోస్తున్న ఒలిగొండ నరసింహకు పదవేది? దుర్గం భాస్కర్ అన్న పార్టీ చెప్పినట్టు, పార్టీ చెప్పిన నిర్ణయాలని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న దుర్గం భాస్కర్ అన్నకు పదవేది? ఇక్కడ కనపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితాలని, వాళ్ళ శ్రమని, వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ జ్ఞానాన్ని ధారపోసారు. ఈ తెలంగాణ యువత, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల కోసం వీళ్ళు పోరాడిర్రు, వీళ్ళ కుటుంబాలను త్యాగం చేసిర్రు, వీళ్ళ భవిష్యత్తుని త్యాగం చేసిర్రు. వీళ్ళు కావాలనుకుంటే ప్రొఫెసర్లు అయ్యేవాళ్ళు, వీళ్ళు కావాలనుకుంటే గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యేవాళ్ళు, వీళ్ళు కావాలనుకుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యేవాళ్ళు. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు వస్తే, తెలంగాణకు రాజ్యాధికారం వస్తే, తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటే అది కదా నిజంగా స్వేచ్ఛ అంటే, అది కదా నిజంగా తెలంగాణ ఉద్యమకారుడి యొక్క కర్తవ్యం అంటే, అది కదా ఉస్మానియా యుద్ధనీతి అంటే అని తెలంగాణ కోసం అణువణువున ప్రతి కణము వాళ్ళు తెలంగాణ కోసము జై తెలంగాణ అంటూ చాలా ఉద్యమాలు నడిపిస్తే చివరికి మరి వీళ్ళకి దక్కిన పదవులేంది? ఎన్నిసార్లు అసెంబ్లీ ముట్టడిలు చేసి ఉంటారు, ఎన్నిసార్లు మీతో పాటు జోడో యాత్రలు, ఎన్ని వేల కిలోమీటర్లు వాళ్ళ కాళ్ళు అరిగినా, కాళ్ళకు బొబ్బలు వచ్చినా, రక్తాలు గారినా మీ అంట వచ్చి ఉంటారు. ఎన్నిసార్లు వాళ్ళ కడుపులు మార్చుకొని
పార్టీ కోసం పనిచేసి ఉంటారు. మరి ఎందుకని వీళ్ళని విస్మరిస్తున్నారు? ఎందుకని వీళ్ళని కూరలో కరివేపాకు లెక్క తీసేస్తున్నారు? ఎందుకని రాజ్యాధికారం దగ్గర వీళ్ళని అణచివేస్తున్నారు? ఉస్మానియా విద్యార్థి నాయకులు మీకెందుకు కళ్ళలో కనపడలేదు? అంటే గెలిచిన తర్వాతకి వీళ్ళ అవసరం లేకుండా పోయిందా? మీకు పదవులు వస్తే వీళ్ళ పని లేకుండా పోయిందా? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతకి మీకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొస్తుందా? ఉస్మానియా యూనివర్సిటీ పునాదుల కేంద్రంగా ఉద్యమాలు నడిపించిన వాళ్ళు, ఉస్మానియా గోడలకి వాళ్ళ రక్త తర్పణం చేసిన వాళ్ళు, ఉస్మానియా విద్యార్థి నాయకులకి మీరు పదవులు ఇవ్వకపోతే, ప్రజా పరిపాలన పేరుతోటి మీరు ఉస్మానియా విద్యార్థి నాయకులకి పదవులు ఇవ్వకపోతే తెలంగాణ సమాజము, నిరుద్యోగ యువత, ఉస్మానియా యూనివర్సిటీ యువత, కాకతీయ యూనివర్సిటీ యువత, మహాత్మా గాంధీ యూనివర్సిటీ యువత, పాలమూరు యూనివర్సిటీ యువత, తెలంగాణ యూనివర్సిటీ యువత వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారనుకుంటురా? అవకాశం వచ్చినప్పుడు, ఓటు వేయాలని దగ్గరకు వచ్చినప్పుడు నిరుద్యోగ చైతన్య యాత్ర కాదు, నిరుద్యోగ తిరుగుబాటు కూడా వస్తుంది. కాంగ్రెస్ వ్యతిరేక తిరుగుబాటు కూడా వస్తుంది. మీరు కనుక పదవులు ఇవ్వకపోతే, వీళ్ళని కనుక పట్టించుకోకపోతే, వీళ్ళని కనుక చిన్నచూపు చూస్తే తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది. తప్పనిసరిగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల తరపున మా వార్తా సంస్థలు కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, మీ గొంతెత్తి మాట్లాడుతూనే ఉంటాం. ఈ విషయాన్ని వాడవాడలో తీసుకుపోతాం. స్థానిక సంస్థలలో మరి ఎవరైతే వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిరో, పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టిరో, జెండా మోసిన వాళ్ళకి, పోస్టర్లు అతికించిన వాళ్ళకి, పాదయాత్రలు చేసిన వాళ్ళకి, కడుపు మార్చుకొని వాళ్ళ జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళకి పదవులు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల దౌర్జన్యము, అగ్రకుల అణచివేత ముమ్మాటికి ఉన్నదని చెప్పేసి వాళ్ళ తరపున గొంతెత్తి చెప్తాం. మరి మీరు ఒకసారి చూసుకోండి, గత చరిత్రను ఒకసారి తెరిచి చూసుకోండి. ఒకనాడు మీరు రాజకీయ నిరుద్యోగులు కదా, ఒకనాడు మీకు పదవి వచ్చేది అసలు? ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులు ఎంతమంది ప్రాణత్యాగం చేసిర్రు? తెలంగాణ అమరవీరులు ఎంతమంది ప్రాణత్యాగం చేసిర్రు? ఒక శ్రీశాంత్ అయినా, వేణుగోపాల్ అయినా, అదేవిధంగా ఎల్బీ నగర్ కేంద్రంగా ప్రాణాలు అర్పించిన మరి కాసో శ్రీకాంతాచారి అయినా ఎంతమంది చెప్పుకుంటా పోతే 1300 మంది. మరి వీళ్ళ ప్రాణ త్యాగాల మీద నిలబడ్డ తెలంగాణ ప్రభుత్వము, ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళకి తప్పకుండా పదవులు ఇవ్వాల్సిందే. మీరు బేజేశాలకు పోయి, మీరు ఛాలెంజ్లకు పోయి, వీళ్ళ మీద కుట్రపూరితంగా, వీళ్ళ మీద మరో రకంగా ద్వేషంతో గనక వీళ్ళకి పదవులు ఇవ్వకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీ తలుచుకుంటే ప్రధానులను చేస్తుంది, ముఖ్యమంత్రులను చేస్తుంది. అవసరమైతే వాళ్ళని కూడా గద్దెదించే దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. వీళ్ళ తరపున నిత్యం పోరాడడానికి, వీళ్ళ తరపున నిత్యం యుద్ధం చేయడానికి మేము మా ఎన్ఎన్ మీడియా ఇప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, మా ఎన్ఎన్ మీడియా అనువనువున కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే తప్పనిసరిగా ప్రశ్నిస్తుంది. ఒకవేళ అవినీతి అక్రమాలు కుట్రలకు పాల్పడితే కూడా మేము ప్రశ్నించే దగ్గర మా ఎన్ఎన్ మీడియా వెనకపోదని తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ.